ఈ బిజినెస్లో ఇన్ని వస్తాయి ఎన్ని వస్తాయి అనుకున్నంటే గుర్తుపెట్టుకోండి, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఏముండదు. అంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో మాకు కూడా చాలా డిగ్రీ చదివున్నాం కదా, బాగా చదువుకున్నాం కాబట్టి మనకు తిక్కు ఉంటుంది, దానికో లెక్క ఉంటుందా లేదా. సో అందుకే ఎవరి మాట వినం. సబ్బులు మారిస్తే శాంపుల్ మారిస్తే ఎట్లా జీవితాలు మారుతాయి అనుకుంటే మారినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి లీడర్స్, ఇక్కడ ఇద్దరు ఇంతకుముందు థాయిలాండ్ హెచ్వర్స్, వాళ్ళిద్దరు ఒక పొలిటీషియన్స్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంచి లెవెల్లో ఉన్న వాళ్ళు థాయిలాండ్ మాతో పాటు ట్రావెలింగ్ చేస్తారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి మాతో పాటు ట్రావెలింగ్ చేస్తారు థాయిలాండ్కి. సో ఏం లేదు ఫ్రెండ్స్, సబ్బు షాంపూ పేస్ట్ బయట ఎక్కడ కొనుక్కునేది ఇక్కడ కొనుక్కొని ఇదే విషయాన్ని నలుగురితో చెప్పడమే. 7 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం మేము. మాకు కొత్త పని అనేది ఏం రాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల పనులు చేయాలి, ఏవేవో పనులు చేయాలని చెప్పి 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. మాకే ట్రైనింగ్ లేదు. రాగానే అక్కడ తీసుకునేది ఇక్కడ తీసుకో, ఇదే విషయం నలుగురితో చెప్పమంటే ఇదే చెప్పిన ఫస్ట్ మంత్ 420 రూపాయలు ఇచ్చింది. బాగుందా? మాకు 9 నెలలు ట్రైనింగ్ ఇస్తే అక్కడ 1100 స్టైఫండ్ ఇచ్చాడు. 9 నెలలు దాంట్లో పాస్ అయితే మళ్ళీ కానిస్టేబుల్ అయితే, లేకపోతే మళ్ళీ ట్రైనింగ్ చేస్తామని చెప్పి. ఇక్కడ ఏం ట్రైనింగ్ లేవు, ఏమి ఉన్నాయా? ఆ డిపార్ట్మెంట్లో రావడానికి కూడా మళ్ళీ 5 కిలోమీటర్ పరిగెత్తాలి, 100 మీటర్స్ రన్నింగ్ చేయాలి, 800 మీటర్స్ రన్నింగ్ చేయాలి, హై జంప్ చేయాలి, లాంగ్ జంప్ చేయాలి. నీ మగవాడు పోయి ఉండాలి, ఫస్ట్ ఆడవాళ్ళైతే ఆడవాళ్ళే ఉండాలి. ఇన్ని రకాలు ఉంటాయి. అర్థమైందా? ఉన్నవే మాట్లాడుతున్నాను, ఏమీ లేదు కాదు మీరు మాట్లాడేది, దయచేసి క్షమించాలి. అర్థమైందా? ఇన్ని అంటే హెల్త్ చెకప్ కూడా సరిగ్గా ఉండి ఇన్ని చెక్ చేసిన తర్వాత ఇవాళ కానిస్టేబుల్ అంటే అప్పుడు ఒక 1100 రూపాయలు స్టైఫండ్ కూడా జరిగింది. కానీ ఇక్కడ జస్ట్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 420 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 19,13,000 రూపాయలు ఇన్కమ్. సో బాగుందా? సో మీరు చాలా బ్రహ్మాండంగా ఉంది, అవునా కదా? కానీ ఇట్లాంటిది కూడా చాలా మంది అంటారు, ఎందుకు పుట్టినవారు వంకర అనుకున్నట్టే చక్కగా ఉన్న వాళ్ళని ఎక్కిరించేందుకు అన్నారట. అర్థమైందా? ఎట్లాంటి అంటే రకరకాల మనుషులు ఉంటారు. వీళ్ళందరినీ దాటుకుంటూ మనము వ్యాపారం చేయాలనుకుంటే అది ఈజీ కాదు. కానీ మీ దగ్గర ఒక సక్సెస్ మంత్రం ఉంది. ఇప్పుడు మా గ్రేట్ అప్లైన్, యాక్చువల్గా వీళ్ళ పేర్లు తలుచుకోకుండా నేను చెప్పలేను. ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చిన మా యొక్క గ్రేట్ అప్లయన్స్ అశోక్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. అండ్ మహాగురువు గారైన అలాగే మహాజ్ఞాని, సో చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్పి బాలి సార్ ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్ అండి. వీళ్ళ పేరు తలుచుకోకుండా నాకు ఈ వ్యాపారం అనేది లేదు. వితౌట్ మై మెంటర్స్, వితౌట్ మై అప్లయన్స్ దేర్ ఇస్ నో బిజినెస్. నేను ఒక్క రూపాయి కూడా పనికిరాను, నెత్తి మీద ఒక రూపాయి పెడితే పనికిరాను. అంటే జాబ్ అది చేసుకోవచ్చు, జాబ్ ఎవరైనా చేయొచ్చు. యూ గెట్ ఎ జాబ్, ఐ గెట్ ఎ జాబ్, చాలా సింపుల్ అది. జాబ్ అనేది ఎవడో పని చెప్తాడో చేసుకుంటాం. మన ఇంట్లో పని చెప్పమా పనులకి, ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి చెప్తే ఎవరైనా చెప్తే చేస్తారు. కానీ బిజినెస్ ఇది. ఈ బిజినెస్ చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలి. సో అందుకే నేను చెప్తున్నా, ఈ వ్యాపారాన్ని గట్టిగా నిర్మించాలంటే 23వ తారీఖున జరిగే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి 28, 29, 20, 30వ తారీఖున జరగబోయే ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్ అనేది ఒక పెద్ద మహాకుంభమేళ లాంటి ఫంక్షన్ జరగబోతుంది కేరళలో. సో ఎంతమంది రెడీ ఉన్నారు? ఒకసారి చేతులు లేకపోతే ఎంతమంది రెడీ ఉన్నారు? కేరళ రావడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? 3 రోజుల ఫంక్షన్, చాలా అద్భుతమైన ఫంక్షన్. నాకు ఒక రోజు ఆ ఫంక్షన్కి వచ్చేసరికి మా అప్లైన్ గట్టి చేపట్టుకొని లాక్కొని మరీ తీసుకుని వెళ్ళారు. ఇంకొక అప్లైన్ ఎండి సలీం సార్ అండ్ సాహిన్ మేడం, ఒకసారి గట్టిగా వాళ్ళకి అప్లాస్. చూడండి, ఆ సార్ కూడా మేడం కూడా మొన్ననే నేషనల్ అవార్డు రావడం జరిగింది. సాహిన్ మేడంకి ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో లేడీస్, మహిళలే మహారాణులు అనుకునంటే మా అప్లైన్ ఇంకొక అప్లైన్ వేసరికి లావణ్య మేడం, అశోక్ సార్ మిస్సెస్కి లావణ్య మేడం కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. అండ్ ఇంకొక 1 మోర్ లేడీ శివాని మేడం, శ్రీనివాస్ వడ్డీమన్ సార్ వాళ్ళ మేడం వచ్చేసరికి, తర్వాత అలాగే సంగీత మేడం, సో డిసిడి ఆ మేడంకి, అలాగే ఇంకొకరు మేడం వచ్చేసరికి సారియా సుత్తారి మేడం, కమలుద్దీన్ సార్ మేడం కూడా, ముగ్గురికి మొత్తం ఎన్నికల నుంచి సుమారుగా 5 ఉమెన్ ఎంపవర్మెంట్ నేషనల్ అవార్డు రావడం జరిగింది ఫ్రమ్ ది
మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకసారి గట్టిగా బిగ్ అప్లాస్. మీరే ఆడపిల్లలే గట్టిగా కొట్టట్లేదు, మగవాళ్ళు గట్టిగా కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆడపిల్లలు బీభత్సంగా పనిచేస్తూ లక్పతి దీదీలు అవుతున్నారు. లక్పతి దీదీ. సో ఆల్రెడీ స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రి గారు ఇంతకుముందు మనకు తెలియజేశారు లక్పతి దీదీ. దాని గురించే ఒక ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి March 8 నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు అవార్డ్స్ కూడా జరిగింది. సో ఒకసారి ఆలోచించండి, చిన్న బిజినెస్ అయితే కేంద్ర మంత్రులు వస్తారా? చిన్న బిజినెస్ అయితే 2 ముఖ్యమంత్రులు వచ్చి అవార్డులు ఇస్తారా? ఆలోచించండి మిత్రులారా. బయట చాలా మంది ఉంటారు, నేను అందుకే చెప్తున్నా, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దు ఉండదు. ఎట్లాంటి వాళ్ళు చాలా మంది సలహాలు ఇవ్వడానికి బయట చాలా మంది ఉంటారు. నేను చూసినా అంటాడు. నాకు అర్థమే కాదు, నువ్వు చూసిన బెంచ్కి నడిపి, ఒకసారి బెంచ్ నడిపో. మా ఊర్లో మా తమ్ముడికి పెళ్లి చేశారు మొన్న కాదు, 2 days బ్యాక్ ఏపీలో పెళ్లి చేస్తే ఓన్లీ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తారు. మా ఊరు వాళ్ళు ఇలాంటి పెళ్లి మన ఊర్లో ఎప్పుడూ చేయలేదు అని చెప్పారు. ఎవరు చేయలేదు అని చెప్పి మనకున్న తెలివితేట వాళ్ళు చేస్తే 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు మినిమం ఈ పెళ్లికని మాట్లాడుకుంటున్నారు. దాని ఖర్చు నేను చెప్పను, నేను మీరు బిఎంసీ నెంబర్ అయితే చెప్తాను నేను. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో గుర్తుపెట్టుకోండి, 23వ తారీఖున ఫంక్షన్ ఉమెన్ ఎంపవర్మెంట్. మీ ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అది మీ కూతురా, లేకపోతే మీ భార్యనా, మీ అమ్మనా, లేకపోతే మీ చెల్లా, లేకపోతే మీ వరదరా, ఎవరో అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మాకు ఎలా లేదు, మగవాళ్ళకి ఎలా లేదు, బయట మేము ఉంటాం. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది, 28, 29, 30 తారీఖు మాత్రం అందరికీ ఎలా ఉంటుంది మనకు కేరళలో. రెడీనా? చేస్తే వెస్టిజ్ చేయాలి, తిరిగితే థాయిలాండ్ తిరగాలి. రెడీనా? ఎందుకంటే మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ పుకెట్ ఉంది. ఎంతమంది పుకెట్కి రెడీ? రెడీనా? రెడీ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో, మీకు ఎవరైతే పిలిచారో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. మీ యొక్క కొత్త ప్రోడక్ట్స్, వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ గురించి చెప్పారో వాళ్ళు అవి చెప్పినవి ఏవైతే ఉన్నాయో తీసుకోండి, ఫస్ట్ వాడండి. వాడిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఎవరైతే పిలిచారో వాళ్ళని అప్లై అయినట్టు వాళ్ళతో కూర్చోండి, గట్టి నిర్ణయం తీసుకోండి. ఒక 5 సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటే మా లెక్క మీరు మాట్లాడగలుగుతారు, మా లెక్క మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మా లెక్క మా జీవితాలు ఎలా అయితే మారాయో మీ జీవితాలు కూడా మారబోతున్నాయి. రెడీనా? Yes, thank you, and back to the